నమస్తే, నా పేరు డాక్టర్ మురళీధర్ పెండ్యాల. సో ఈరోజు కంటెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఏప్రిల్లో ఈ ఇయర్లోనే చూసాం. మనకి ఇంటెల్ ఏఐ చిప్ ఇనాగ్రేట్ చేశారండి. దాని పేరు ఘడి 3 అంటే GAUDI 3 ప్రాసెసర్ అండి, ఏఐ ప్రాసెసర్. అసలు ఏంటి అది ఆ ప్రాసెసర్ మనకి రిలీజ్ చేసింది, మార్కెట్లో రిలీజ్ చేసింది. దాని కాంపిటేటర్ ఏంటి, అది ఎన్విడియా అనే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన దానికన్నా ఈ ప్రాసెసర్ చాలా ఫాస్టెస్ట్, ఆల్మోస్ట్ 2 times మోర్ పవర్ అనమాట. అంటే లెస్ దాన్ కన్జంప్షన్ అనమాట. ఆ ఎన్విడియా ఏదైతే చిప్ ఏఐ చిప్ ఉందో దానికన్నా ఇది 2 times మోర్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. అండ్ అలాగే 1.5 times అండ్ 1.5 times ఫాస్టర్ దాన్ దాని కాంపిటేటర్ మార్కెట్ అండి ఇంటెల్. ఓకే, అసలు ఏంటి ఈ ఏఐ చిప్స్ ఏంటి, ఆర్డినరీ చిప్స్ ఏంటి, దాని గురించి డిస్కషన్ చేస్తే ఒకసారి చూద్దాం. ఇది టాపిక్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంటెల్ 1971 to 81 అలా ఎవ్రీ 10 years అలా చూసుకుంటే ఇంటెల్ ఫస్ట్ ప్రాసెసర్ ఏమో 4004, అలాగే 8008 ఇలా రకరకాల ప్రాసెసర్స్ అండి. ఇవేంటంటే CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెస్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, ఈ బేసిక్గా మనకు ఆ ప్రాసెసర్లు ఏముంటాయి, ఒక అర్థమెటిక్ ALU అర్థమెటిక్ లాజిక్ యూనిట్, అలాగే కంట్రోల్ యూనిట్, అలాగే మెమరీ యూనిట్ ఉంటుంది. సో మెమరీ యూనిట్ ఉంటుంది, అలాగే తర్వాత ఇవన్నీ కంట్రోల్ చేసి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్లో సమ్ యాడర్స్, సబ్ట్రాక్టర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసే సంబంధించిన అన్నీ కూడా ప్రాసెస్ చేస్తారు. అలాగే ఈ సెంట్రల్ ప్రాసెసింగ్, ఇదంతా కలిపి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారనమాట. ఇది ప్రాసెసర్. ఇలాగా 404 1971 అంటే ఈ చిప్స్ డిజైన్ చేయడానికి ఏంటంటే ఇవన్నీ కూడా ఇలాంటి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. ఈ మనం మనిషి ఏదైతే ఆపరేట్ చేస్తాడో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఇలాంటివి. అలాగే ఆ ప్రాసెసర్స్ దేంతో చేస్తామంటే బై ఇంట్రడ్యూసింగ్ సమ్ ట్రాన్సిస్టర్స్, ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తాం ట్రాన్సిస్టర్స్తో. సో అందుకనే మనకు ఆ బేసిక్ వెర్షన్స్ ఆఫ్ 71 to 81 ప్రాసెసర్లు చూసేసరికి ఏమవుతుందంటే మనకి ఒక ఆల్మోస్ట్ 3500 ట్రాన్సిస్టర్ డెన్సిటీ ఒక 6000 మైక్రోమీటర్స్ అనే చిప్ మీద డిజైన్ చేసి పెట్టారు. ఆ విధంగా స్టార్ట్ అయిందండి మన దానికి. అలాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ట్రెండ్ వస్తే ఏమవుతుందంటే మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్లో మనకు ఆల్మోస్ట్ 800 నానోమీటర్స్లో 3.1 million ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇన్వాల్వ్ చేయొచ్చండి డెన్సిటీ. దస్ వీ కెన్ ఇంక్రీజ్ ద డెన్సిటీ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఎందుకు ట్రాన్సిస్టర్స్ డెన్సిటీ పెంచామంటే బికాజ్ వీ డూ సో మెనీ ఆపరేషన్స్ అని ఎట్ ఏ టైం అనమాట. సో అందువల్ల అంటే ఏమవుతుంది, మూర్స్లో ఏం చెప్తుందంటే మనకి ఎవ్రీ 2 years కూడా ద డెన్సిటీ ట్రాన్సిస్టర్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఇంపోజ్డ్ అనే సింగిల్ చిప్ ఈజ్ డబుల్స్ అనమాట. ఎవ్రీ 2 years కూడా. అది మూర్స్ల యొక్క కాన్సెప్ట్ అండి. అలాగే జరుగుతూ వస్తుంది మనకి 1971 to 2010 2024 వరకు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఆపరేషన్స్. ఓకే, వాట్ ఈస్ అవన్నీ కూడా మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్తో మనం ఇన్వాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏఐ చిప్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంటెల్ వాళ్ళేమో ఇంట్రడ్యూస్ చేశారు ఘడి 3 ప్రాసెసర్. అంటే ఘడి 1, ఘడి 2, ఘడి 3 ప్రాసెసర్స్ ఉన్నాయి. ఈ అంటే ఏంటి మార్కెట్ ఏంటి అసలు, యాక్చువల్గా 80% ఆఫ్ ద మార్కెట్ ఆఫ్ ఏఐ చిప్ మార్కెట్ H100 GPU అనమాట. అదేంటంటే ఎన్విడియా అనే కంపెనీ హోల్డ్ చేసి ఉందండి. సో అందుకే దానికి ప్యారల్గా ఈ ఇంటెల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి ఘడి 3. సో అసలు ఏంటి ఏఐ చిప్స్ ఏంటి, అలాగే మామూలు CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ చిప్స్ ఏంటి అంటే యాక్చువల్గా సపోజ్ సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎనాలజీ, అంటే ఇది మే నాట్ బి ట్రూ బట్ నా యాంగిల్లో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ మూవీస్ చూసామనుకోండి, ఒక సింగిల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఆ సింగిల్ స్క్రీన్ మీద ఒక సింగిల్ పేరు, హీరో హీరోయిన్ డిస్కషను, లేకపోతే హీరో విలన్ డిస్కషన్స్, లేకపోతే ఒక చిన్న డ్రామాటికల్ డిస్కషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మూవీ చూస్తుంటే ఏమవుతుందంటే ఒకే స్క్రీన్ మీద హీరో హీరోయిన్ డిస్కషను, ఆ బ్యాక్గ్రౌండ్లో ఏమో విలన్ గ్యాంగు, అలాగే పక్కనేమో ఒక సమ్ డాన్సర్స్ లేకపోతే సమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, ఇలాగా అంటే సింగిల్ స్క్రీన్ మీద మనం చాలా చూపిస్తున్నాం అనమాట. ఎందుకంటే టు ఇంక్రీజ్ ద సైమల్టేనియస్నెస్ అలా ప్రజెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ సింగిల్ స్క్రీన్ మీద అందరి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి కదా. సో అది చాలా కష్టం, ఎందుకంటే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి, అలాగే షూట్ టైమింగ్స్ పెరుగుతూ ఉంటాయి, అలాగే అందరి డేట్స్ కూడా
అడ్జస్ట్మెంట్ జరగాలి. అంటే ద కంప్లీట్నెస్, అంటే ఆ కంప్లీట్నెస్ అందరికీ దగ్గర తీసుకొచ్చేయాలంటే ఏమవుతుందంటే ఇట్స్ సమ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అవుతుంటుంది అనమాట. అలాగే ఆ టైం ప్రాసెస్ సిపియూలో ఏముండే జస్ట్ ఒక ఆపరేషన్, ఎరిథమెటిక్ ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్స్ ఇలాగా. కానీ ఇప్పుడు ఏఐ చిప్ ఏంటంటే ఏఐ చిప్ మన ఆ సింగిల్ సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి ఏఐ చిప్ తయారు చేయొచ్చా అంటే తయారు చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రాసెసర్లు వేరు, ఈ ప్రాసెసర్లు వేరు. ఎందుకంటే మనం ఇందులో డిస్కస్ చేసాం, ఆ సింగిల్ స్క్రీన్ మీద ఒకే షాట్, హీరో హీరోయిన్, అలాగే మల్టీ టాస్క్ కూడా ఆ సింగిల్ స్క్రీన్ మీద చేయాలి. అది ఒక రకంగా ఏ అనుకుంటే అంటే ఆ సింగిల్ సిపియూ ఈజ్ మే నాట్ బి సూటబుల్ ఇన్వాల్వింగ్ టు డిజైన్ ఏఐ చిప్స్. ఎందుకనంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేయాలి. ఇందాక మనం ఇప్పుడున్న పిక్చర్స్కి పాత ఓల్డ్ పిక్చర్స్కి తేడా అంటే మల్టీ టాస్కింగ్ పెరిగిపోయింది. ఇక్కడ ఒక సినిమా డ్యాన్స్ ఉందనుకోండి, హీరో హీరోయిన్ డ్యాన్స్ చేసే సాంగ్లో, ఇప్పుడు అలా కాదు, బ్యాక్గ్రౌండ్లో చాలామంది డ్యాన్సెస్ వేస్తున్నారు, డ్యాన్సర్స్ ఉన్నారు. ఒక 10,000 డాన్సర్స్ కూడా ఉన్నారు, 500 డాన్సర్స్ కూడా ఉన్నారు. అలా రకరకాల డైరెక్టర్ బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే అసలు యాక్చువల్గా దెర్ ఆర్ 3 బేసిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండి. అదే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఎఫ్పిజిఏ అంటే ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేటెడ్ అరే, అలాగే ఎసిక్ అంటే మొత్తం ఎసిక్ డిజైన్స్ అంటే సెమీ కండక్టర్స్ ఇంటిగ్రేటెడ్ చిప్ అనమాట. అసెంబ్లింగ్ సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ చిప్స్. ఎసిక్ డిజైన్స్ అంటే అప్లికేషన్, ఎసిక్ అంటే అప్లికేషన్ సెమీ కండక్టర్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అండి. అప్లికేషన్ స్పెసిఫిక్ ఏఎస్ఐసి, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ అనమాట. ఇలా అంటే ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ చేయాలంటే ఇదేమవుతుందంటే అర్థమెటిక్ మీన్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ అంటే అనే చిప్ డిజైన్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే మనకి ట్రైనింగ్ అల్గారిథమ్స్ కావాలా. అంటే ఇప్పుడు సో మెనీ ట్రైనింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, ఏఐ ట్రైనింగ్ అల్గారిథమ్స్. ఇవన్నీ కూడా మనం ఈ చిప్తో డిజైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, దాన్ని ట్రైన్ చేయాలి అంటే నువ్వు క్రికెట్ ఆడు అన్నాం అనుకోండి, అది ట్రైన్ చేస్తాం. అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ట్రైన్ చేసుకోవచ్చు, అలాగే ఎసిక్తో ట్రైన్ చేసుకోవచ్చు, అలాగే ఎఫ్పిజే ట్రైన్ చేసుకోవచ్చు. ఇలా ఏమవుతుంటే ట్రైనింగ్ అల్గారిథం ఇన్వాల్వ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనే ఎస్వేస్, సిలికాన్ ఆన్ చిప్ ఆర్ సింగిల్ ఆన్ సిస్టమ్ ఆన్ చిప్ అనమాట, ఎస్ఓసి. ఇవి కావాలి. అందువల్ల ఏమవుతుంటే జస్ట్ మోర్ పవర్ అంటే 10,000 మామూలు చిప్లో ఒక 3,500 ట్రాన్సిస్టర్స్ ఉన్నాయనుకోండి సిపియూలో. ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్ అల్గారిథమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి 10,000 మోర్ దెన్ 10,000 టైమ్స్ ఆఫ్ సిపియూకి ట్రాన్సిస్టర్స్ కావాలి. అండ్ యాక్చువల్లీ దెర్ ఆర్ 2 to 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఏఐ అనమాట. అంటే ఏంటంటే ఒకటి డ్రమెటికల్ నేచర్ ఉండాలి, డ్రమటిక్ స్పెసిఫిక్ అనమాట. అంటే డ్రమెటికల్గా టక్ అని పాయింట్ అది క్యాలిక్యులేట్ చేసుకోగల, అలాగే సైమల్టేనియస్ ఆపరేషన్ చేసుకోగలగాల. అలాగే తర్వాత ఏమవుతుందంటే ఇలా రెండు గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే ప్యారలల్ ఆపరేషన్ చేయాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిపియు అలా ఇండివిజువల్ ఎఫ్పిజే, ఇండివిజువల్ ఎసిక్స్ ఇలా ఉన్నాయనుకోండి, అవంటే సీక్వెన్షియల్ ఆపరేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని కేసెస్లో. బట్ అలా కాదు, ఇక్కడ ప్యారలల్ ఆపరేషన్ జరగాలి. ఇందాక మనం మాట్లాడినప్పుడు ఒకే స్క్రీన్ మీద హీరో హీరోయిన్ డిస్కషన్స్ ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ డిస్కషన్స్ ఉండాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ విలన్ డిస్కషన్స్ ఉండాలి, అలాగే గ్రూప్ డాన్సర్స్ డిస్కషన్స్ కూడా ఉండాలి. అంటే అన్నీ కూడా ఒక సింగిల్ స్క్రీన్ మీద చూపించేటట్టు ఎలాగో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ అనుకుంటే, అలాగే డిఫరెంట్ మల్టీ ఆపరేషన్స్ టాస్క్ చేస్తున్నప్పుడు దాన్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. అందువల్ల మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్ సచ్ ఏఐ చిప్స్. సో ఈ విధంగా మనకి అంటే అక్కడ మూర్స్లా మనం చెప్పుకున్నాం కదా, ఎవరి 2 yearsకి డబుల్ ట్రాన్సిస్టర్స్ అని, అక్కడ మూర్స్లా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇవండి. సో చూసారా మనకి ఇంత టెక్నాలజీ మనకి విపరీతంగా పెంచాలా అంటే కావాలంటే ఈ ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గించాలా, మినియేచర్, అలాగే దాని పవర్ ఎఫిషియన్సీ కూడా మనం పెంచాలంటే పవర్ ఎఫిషియన్సీ పెంచడం అంటే మీనింగ్ ఏంటంటే ఒక 3.5 lakhs ఆఫ్ ట్రాన్సిస్టర్స్ షుడ్ వర్క్ అనే 0.1 volts ఆర్ 0.3 volts. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ అండి. సో అంటే ఇప్పుడు మనం దాని గురించి చూసాం కదా, ఏఐ చిప్ అనేది ఇంకా దాని కాంపిటేట్ ఎన్విడియా ఇంకొక చిప్ తీసుకురావచ్చు, దాన్ని బేస్ చేసుకుని ఇంకొక చిప్ ప్రవేశపెట్టవచ్చు, ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇలాగా ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ మెయిన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్ పెంచాలి విత్ హై డెన్సిటీ అంటే మినియేచరేషన్ అంటే విత్ స్మాల్ ఏరియా. అలాగే ద పవర్ ఎఫిషియన్సీ షుడ్ ఆల్సో బి ఇంక్రీజ్.
సో ఇదండి ఈరోజు. సో అర్థమైంది అనుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.